కాకతీయులు పాలించిన ఓరుగల్లు కళా వైభవానికి ప్రతీక. క్రీస్తు శకం 750 నుంచి క్రీస్తు శకం 1323 వరకు సాగిన కాకతీయ సామ్రాజ్యపు పాలనలో వెలసిన వరంగల్ నేటికి ప్రముఖ పర్యాటక కేంద్రంగా కాకతీయుల కళాత్మకతకు ప్రతీకలా నిలుస్తోంది. అయితే మీకు ఎప్పుడైనా ఈ సందేహం వచ్చిందా? ఢిల్లీ సుల్తాన్ల దాడుల్లో అనేక హిందూ దేవాలయాలు నాడు ధ్వంసమైపోయాయి. శిరచ్ఛేదనం దగ్గర మొదలు పెడితే అనేక విగ్రహాలను నామరూపాలు లేకుండా చేసేశారు. కానీ కాకతీయుల కళావైభవానికి ఐకానిక్ మాన్యుమెంట్గా నేటికి నిలిచి ఉన్న కాకతీయ కళాతోరణం మాత్రం ఎందుకు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది? ఢిల్లీ సుల్తాన్లు కాకతీయుల కళాతోరణాన్ని కనీసం టచ్ కూడా చేయలేకపోయారా? వరంగల్ రాజధానిగా చేసుకుని కాకతీయ రాజులు వారి శక్తి సామర్థ్యాలను చాటుకోవడంతో పాటు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి భారీ కోటను నిర్మించుకున్నారు. గణపతి దేవుడి కాలంలో ఈ కోటను మరింత విస్తరించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాకతీయులు స్వతహాగా శివభక్తులు కావడంతో కోట ఆవరణలో స్వయంభూ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలను నిర్మించారు. ఈ ప్రాంగణాన్ని స్వయంభూ దేవాలయ ప్రాంగణంగా పిలుచుకునేవారు. ఈ ప్రాంగణానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిశల్లోనూ కాకతీయ కళాతోరణంగా పిలువబడే 4 అలంకార ద్వారాలను 80 అడుగుల ఎత్తుతో రాతితో నిర్మించారు. వరంగల్ కోటపై ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్లు పదే దండయాత్రలు చేసేవారు. చివరకు ప్రతాపరుద్రుడు బందీ అయ్యాడు కూడా. ఫలితంగా వరంగల్ కోటలోని ఆలయాలన్నీ ఢిల్లీ సుల్తాన్ల చేతిలో ధ్వంసమయ్యాయి. నాలుగు దిక్కుల్లో నిర్మించిన కళాతోరణాలుగా పిలుచుకునే ఈ ద్వారాలు మాత్రం చెక్కు చెదరలేదు. తోరణానికి ఇరువైపులా గర్జించే సింహాలు, పైభాగంలో మొసలి, ఏనుగును పోలిన శిల్పాలు, తోరణం చివర్లో 2 వైపులా హంసలు కనిపిస్తాయి. మరి వీటిని ఎందుకు పగలగొట్టలేదంటే సుల్తాన్ల లక్ష్యం ప్రధానంగా హిందూ దేవాలయాలేనని చెబుతున్నారు చరిత్రకారులు. మొదట దేవాలయాలను ధ్వంసం చేసి ఆపై దేవాలయాల్లోని శిల్ప సంపదని నాశనం చేసేవారని చెబుతున్నారు. కాకతీయుల కళాతోరణాలపై హిందూ మతానికి సంబంధించిన గుర్తులు కానీ దేవతామూర్తుల విగ్రహాలు కానీ లేవు కాబట్టి సుల్తాన్లు వీటిని ముట్టుకోకపోవచ్చు అనేది చరిత్రకారుల అభిప్రాయం. నిజానికి కాకతీయుల కళాతోరణం అనేది మనకు కళాతోరణం. అది మనం తీసుకున్నాం. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ ప్రాంతానికి చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్కృతిని కాపాడిన తీరుతనులను గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈ ప్రాంతానికి ఇచ్చిన మంచినీటి చెరువులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద గౌరవంతో మనం కాకతీయ సింబల్గా దాన్ని తీసుకున్నాం, ఐకన్గా మనం తీసుకున్నాం. కానీ కాకతీయుల కాలంలో అది సింబల్ కాదు వాళ్ళకు. అదేంటి అంటే ఆ ఫోర్ట్ వరంగల్ మధ్యలో ఉన్న గుడికి, ఒక ప్రధానమైన గుడికి అది 4 వైపు 4 ద్వారాలు, అవి ఉత్తర, దక్షిణ, పడమర, తూర్పు ద్వారాలు అవి. ఇది వాటి యొక్క ఉనికికి ప్రధాన కారణం. అయితే అవి ఒక ప్లాట్ఫామ్, స్టోన్ ప్లాట్ఫామ్ మీద ఈ పిల్లర్స్ లాంటి స్టోన్స్ను 80 ఫీట్ ఎత్తులో నిలబెట్టి మనకి ఇప్పటికీ కనపడతాయి. అవి దాదాపు 800 సంవత్సరాలు 1000 సంవత్సరాలుగా నిలబడి ఉన్నాయి. అక్కడక్కడ కొంత డ్యామేజ్ జరిగింది. వాటిపైన ఉన్న జాయింట్స్ ఏవైతే చేశారో, హంసల బొమ్మలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, ఆ హంసల బొమ్మలు కొన్నిటికి ఊడిపోయాయి. అది జాయింట్ చేసి పెట్టినాయి కాబట్టి మిగతా వాటి మీద కొన్ని మీద ఉన్నాయి. వాటిని రెస్టోర్ చేసే పని కూడా జరుగుతుంది ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి. కానీ ఇవి ఇప్పటికీ నిలబడి ఉన్నాయి కాబట్టి అవి మనకు ప్రత్యేక ఆకర్షణగా మనకిప్పుడు ఒక పర్యాటక ప్రదేశానికి అలంకరణగా మనకు అవి కనపడుతున్నాయి. నిజానికి అవి టెంపుల్ యొక్క 4 ద్వారాలు అవి. అయితే ఇంకొక డౌట్ ఏమంటే మరి టెంపుల్ అంతా పోయింది కానీ ఈ స్తంభాలతో నిలబడ్డ ఈ కళాతోరణం నిలబడి ఉంది, వాటిని ఎందుకు ముట్టుకోలేదు విధ్వంసం చేసిన ఆ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన సైనికులు అని డౌట్ ఇప్పుడు. ఇది నిజానికి మనకిప్పుడు ఐకన్ కానీ అది కాకతీయుల కాలంలో ఐకన్ కాదు. అవన్నీ కేవలం టెంపుల్ యొక్క కాంప్లెక్స్ యొక్క గేట్స్ అవి. ఈ గేట్స్ కాబట్టి అవి మతానికి సంబంధించిన చిహ్నాలు కాదు. అవి ఇస్లామిక్ దండయాత్రల్లో అలావుద్దీన్ ఖిల్జీ సైనికులు చేసిన దాడుల్లో వాళ్ళు ఐకోనోక్లాస్ట్ అంటాం, అంటే విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది వాళ్ళు ఎజెండాగా పెట్టుకున్నారు. ఇక్కడ సంపదనంతా దోచుకపోవడం ఎజెండాగా పెట్టుకున్నారు. ఇక్కడ రాజ్యాలకు బదులుగా ఇక్కడ వాళ్ళ అధికారాన్ని స్థాపించడం వాళ్ళ ఎజెండాగా పెట్టుకున్నారు. ఆ 3 పాయింట్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ దాడులు జరిగాయి. ఒకటి సంపద దోపిడీ చేయడం, ఒకటి వాళ్ళ మత విస్తరణ చేయడం, గుడులు, గోపురాలు, ఇలాంటి విగ్రహాలకు ఏవైతే కేంద్రాలో వాటన్నింటినీ కూడా ధ్వంసం చేయడం అనేది వాళ్ళ ఎజెండా. అలా విధ్వంసానికి గురికాని ఆ కాకతీయ కళాతోరణాలు రుద్రమదేవి వీరత్వానికి, కాకతీయ సామ్రాజ్యపు కళావైభవానికి నిదర్శనంగా నేటికి నిలిచి ఉన్నాయి.
ఐకానిక్ మాన్యుమెంట్స్ ఆఫ్ తెలంగాణగా పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి.